కిరణ్ అబ్బవరం లైనప్ చూసారా? కిరణ్ అబ్బవరం దిల్రుబా చిత్రం మార్చి 14న రాబోతోంది. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం తన సినిమా గురించి పలు విశేషాలను చెబుతూ మీడియాతో ముచ్చట్లు పెట్టారు. ఈ క్రమంలో దిల్రుబా తర్వాత చేయబోతున్న ప్రాజెక్టుల గురించి కూడా హింట్ ఇచ్చారు. ఈ ఏడాది 2 చిత్రాలు వస్తాయని, ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి 2-3 చిత్రాలైనా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నానని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఇక దిల్రుబా గురించి కిరణ్ అబ్బవరం ఏం చెప్పాడంటే, దిల్రుబా చిత్రం యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతుందని అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ని ఇబ్బంది పెట్టే ఒక్క డైలాగ్ కూడా సీన్ కానీ చిత్రంలో ఉండదని హామీ ఇచ్చాడు. తాను చేసిన సిద్ధు క్యారెక్టరైజేషన్ కంప్లీట్గా నచ్చుతుందని అన్నాడు. తాను ఇలాంటి హై క్యారెక్టర్ చేయలేదని, గతంలో తాను చేసిన చిత్రాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చూశారని తెలిపాడు. కానీ ఈ చిత్రంలో తనని కొత్తగా చూస్తారని, ఎక్కువ రివీల్ చేయొద్దని ట్రైలర్ను అలా కట్ చేశామని అన్నాడు. తాము 3 ఏళ్ల క్రితమే ఈ సినిమా మొదలుపెట్టామని అన్నాడు. అప్పటికి డ్రాగన్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బిగిన్ కాలేదని, ఇక ఎక్స్ లవర్ అనే కాన్సెప్ట్తో తాము కొత్త అప్రోచ్తోనే వస్తున్నామని, వాటికి మా చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. సినిమా తన పేరు మీద థియేటర్స్లోకి వస్తుంది కాబట్టి తాను మూవీ మేకింగ్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడి వరకు అవుతానని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు. హీరోగా అది తన బాధ్యతగా అని చెప్పుకొచ్చాడు. ఈ ఇయర్ తన నుంచి 2 చిత్రాలు వస్తాయని అన్నాడు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏడాదికి 3 సినిమాలు కనీసం రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నానని కిరణ్ అబ్బవరం తెలిపాడు. దిల్రుబా తర్వాత వెంటనే కేరామ్ స్టార్ట్ చేస్తామని అన్నాడు. గతంలో కొన్ని సినిమాలు కాస్త మొహమాటానికి చేశానని ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం కథ నచ్చితేనే చేస్తానని అంటున్నాడు. ప్రస్తుతం 4 చిత్రాలు లైన్లో ఉన్నాయని అన్నాడు. అందులో ఒకటి కల్ట్ అని, స్టోరీ అని, మరొకటి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని తెలిపాడు. ఇంకొకటి ఫ్యామిలీ డ్రామా అని, 4వది లంకెబిందెల కాన్సెప్ట్ అని, అది చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ అని, 3 పార్టులుగా ప్లాన్ చేస్తున్నామని తెలిపాడు.